జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పోతు మహంతి నారాయణ, ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్ నేతృత్వంలో వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏఎన్ బీచ్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎం జహీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. చూడండి. ప్రజల్ని ఆదుకుంటానికి, పేద ప్రజల్ని ఆదుకుంటానికి, పేద ప్రజల్ని సేవ చేయడానికి, పేద ప్రజలకు సహాయం అందించడానికి, సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా వాళ్ళు ముందుకొస్తారు. వాళ్ళందరూ కూడా రాజకీయాల అతీతంగా పనిచేయటం, మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని చేసే కార్యక్రమానికి చేయూతనియటం దీనివల్లే సాధ్యమైందని నేను భావిస్తున్నాను. అక్కడ మాకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో కూడా ఏ అవసరం ఉన్నా సరే మాకు ఆయన సహాయ సహకారాలు అందిస్తారు. మరి మేము అందరం కూడా ఒకే యూనియన్లో ఉంటూ ఇంతకాలం ట్రేడ్ యూనియన్లో కొనసాగుతూ జర్నలిస్టుల హక్కుల కోసం కరతాళ ధ్వనుల మధ్య అనౌన్స్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ అనేది రాష్ట్రంలో అతిపెద్ద ఎక్కువ మంది జర్నలిస్టులు కలిగి ఉన్న సంస్థ. అన్ని జిల్లాల్లో కూడా మాకు అనుబంధంగా సంస్థలు పనిచేస్తున్నాయి. మేము ఎప్పుడు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం కూడా పోరాటం సాగిస్తూనే ఉంటాం. మా అందరికీ ఈ సంస్థ అయినా, బీజేపీ సంస్థ అయినా, శ్రీనుబాబు గారు